హాయ్ అండి, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఎందుకు వీడియో అనేటువంటి తీస్తున్నాను అనేటువంటిది ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఇంకా నేనైతే ఈ టైంలో బిజీగా ఉంటానండి, పిల్లలకి ఎగ్జామ్స్ నడుస్తున్నాయని చెప్పాను కదా. సో ఎందుకు ఇంత సడన్గా వీడియో తీస్తున్నానంటే, నార్మల్గా జస్ట్ నేను మార్నింగ్ వీడియో పెట్టిన తర్వాత ఇప్పటికి ఒక 5 మెంబర్స్ ఏమో జాయిన్ అయ్యారండి ఛానల్లో. అంటే ఇంకా పాలిటీ షార్ట్ నోట్స్ తీసుకుందాము, వీడియోస్ విందామని చెప్పేసి 5 మెంబర్స్ దాకా 5 కాదు, 1 2 3 4 5 6 7 8 మెంబర్స్ అయితే జాయిన్ అయ్యారండి ప్రజెంట్ ఇప్పుడు. సో ముందే చెప్తున్నానండి, నేను పాలిటీ షార్ట్ నోట్స్, ఇది మన పాలిటీ షార్ట్ నోట్స్. నేను ఎక్కడ పాలిటీ క్లాసెస్ కానీ పాలిటీ క్లాసెస్ అని పాలిటీ నోట్స్ అని కూడా నేను చెప్పలేదు. నేను పాలిటీ షార్ట్ నోట్స్ అనే చెప్పాను, విచ్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ రివిజన్ అండి. నేను క్లాసెస్ స్టార్ట్ చేసే ముందు కూడా నేను ఏం చెప్పానంటే, అట్లీస్ట్ మీకు పాలిటీ గురించి తెలిసి ఉండాలి. అంటే పాలిటీ అంటే ఏంటిది, అట్లీస్ట్ ఒక 1 టైం అయినా లక్ష్మీకాంత్ బుక్ అనేటువంటి చదవాలి అని చెప్పేసి చెప్పాను. అండ్ బేసిక్ ఎన్సీఆర్టీ బుక్స్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్ అని 11th క్లాస్ ఎన్సీఆర్టీ, 10th క్లాస్ ఎన్సీఆర్టీ, అది ఖచ్చితంగా చదవాలండి అని చెప్పేసి చెప్పాను నేను. అంటే ఎప్పుడైనా సరే ఈజీ మనీ అనేటువంటిది ఎంత డేంజరో, ఈజీగా సబ్జెక్ట్ రావాలనుకోవడం కూడా అంతే డేంజర్. యాక్చువల్లీ నేను ఇది చాలాసార్లు నేను మీతో చెప్పాను, కాకపోతే మళ్ళీ ఒకసారి కొత్తగా ఛానల్ చూసి ఇప్పుడు ఎవరైతే మన వీడియోస్లో షార్ట్ నోట్స్ నుంచి వచ్చినాయి అని చెప్పేసి అన్న తర్వాత చాలామంది జాయిన్ అవ్వాలని అనుకుంటున్నారు. కాబట్టి నేను మన ఛానల్ నుంచి అయితే ఇదొక ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఎప్పుడైనా సరే నేను నా షార్ట్ నోట్స్ రాసుకున్నానండి, నేను ఎవరిని ఏమీ అడగలేదు. నేను వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఆ టాపర్ ఈ టాపర్ అని చెప్పేసి అందరూ అంటే ర్యాంకర్స్ దగ్గర నోట్స్ చూసి నేను నా నోట్స్ అనేటువంటిది నేను నా సొంతంగా నేను రాసుకున్నాను. అండ్ దట్టు ఇప్పుడు నేను మీకు చూపించిన నోట్స్ అనేటువంటిది ఫైనల్ వర్షన్. దానికి ముందు నాకు 2 డ్రాఫ్ట్ వర్షన్లు ఉన్నాయన్నమాట. సో అన్నిట్లల్లో అంత నీట్గా రాసుకొని ఇంకా నెక్స్ట్ ఇంక ఇది ఫైనల్ నా పాలిటీ షార్ట్ నోట్స్ అని చెప్పేసి నేను 3 months స్ట్రగుల్ ఫేస్ చేశాను అనమాట. అంటే స్ట్రగుల్స్ అంటే 3 months కష్టపడితే నాకు ఆ నోట్స్ అనేటువంటిది ఇప్పుడు మీకు ఏదైతే నేను ఇచ్చానో దాని వెనకాల 3 నెలల కష్టం ఉంది. అంత ఈజీగా నోట్స్ అనేటువంటి అంత క్రిస్ప్గా ఎవరు చేయరు. నేను లక్ష్మీకాంత్ చదువుతున్నాను, నేను చెప్పాను కదా జయంత్ అండ్ రిషబ్ అని, వీళ్ళిద్దరి పేర్లు ఇప్పటికీ 100 సార్లు చెప్పుంటాను, 1000 సార్లు చెప్పుంటాను. వాళ్ళ షార్ట్ నోట్స్ దగ్గర పెట్టుకొని, మనోజ్ జిందల్ సార్ నోట్స్ దగ్గర పెట్టుకొని, పాలిటీ లక్ష్మీకాంత్ బుక్ దగ్గర పెట్టుకొని ఇది చదువుతా. ఆల్రెడీ నేను లక్ష్మీకాంత్ 2 times ఏమో చదువున్నాను. మళ్ళీ ఇది చూసి మళ్ళా అంటే మిస్టేక్స్ అనేటువంటివి ఉండకూడదు, అండ్ వాళ్ళ దగ్గర కవర్ కానీ నేను ఇందులో రాసుకోవాలని చెప్పేసి. ఈవెన్ నేను ఇప్పుడు జయంత్ రిషబ్ సార్ చెప్పాను కదా, వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్లో ఉన్న పాలిటీ షార్ట్ నోట్స్ చూడండి, ఇప్పుడు నేను మీకు ఇచ్చిన పాలిటీ షార్ట్ నోట్స్ చూడండి, ఖచ్చితంగా ఎక్కువ కంటెంట్ ఉంటుంది నేను ఇచ్చిన దాంట్లో. ఎందుకంటే నేను ఇంకా ఎక్స్ట్రా అనేటువంటి పాయింట్స్ నేను రాసుకున్నాను చాలా. అంటే వాళ్ళు ఇచ్చిన పాయింట్స్కి నార్మల్గా గన్ షాట్ లాగా ఉన్నాయన్నమాట. సో అది నాకు అర్థం కాదు, గన్ షాట్ లాగా రాస్తే నాకు అర్థం కాదు కాబట్టి నేను మళ్ళీ రాసుకున్నాను. అండ్ 1 more thing గుర్తుపెట్టుకోండి, కేవలం ఇది చదివిపోయి పాలిటీ ఎగ్జామ్ రాస్తా అనేటువంటి, అంటే ఎగ్జామ్లో పాలిటీ బిట్స్ పెడతా అనేటువంటిది ఇట్స్ నాట్ కరెక్ట్ అనమాట. ఖచ్చితంగా కాన్సెప్చువల్ క్లారిటీ ఉండాలండి. మన అంటే ఇప్పుడు అందులో అంటే ఏ బుక్ అయినా కవర్ చేస్తుందండి. నేను ఏదో నా బుక్కే కవర్ చేసింది, నేను ఇచ్చిన పాలిటీ షార్ట్ నోట్సే కవర్ చేసింది అంటే అంటే నా దాంట్లో నుంచే వచ్చినాయి అని చెప్పేసి నేను అనట్లేను. ఏదైనా సరే పాలిటీ నోట్స్ అనేటువంటిది ఎవరు ప్రిపేర్ చేసుకున్నా కూడా లక్ష్మీకాంత్ బుక్కుల నుంచే దిగినాయి చెప్పాలంటే. అవన్నీ అందులో నుంచే కదా మనం ప్రిపేర్ చేసేది. అంటే నార్మల్గా క్వశ్చన్ పేపర్ తయారు చేసేది పాలిటీ లక్ష్మీకాంత్, లేకపోతే ఇంకా పాలిటీకి సంబంధించిన మెయిన్ బేసిక్ బుక్స్ నుంచే తయారు చేస్తారు. సో నేనేంటిదంటే నేను రాసుకున్న షార్ట్ నోట్స్ అనేటువంటి నేను మీకు ఇచ్చాను కాబట్టి మన నోట్స్ నుంచి అంటే మన నోట్స్ పోయి అక్కడ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి యూజ్ అయిందా లేదా. ఎందుకంటే మనం కోర్స్ స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది 1 month ముందు ఏపీఎస్సీ Group 2 ఎవరైతే మెయిన్స్ రాయబోతున్నారో వాళ్ళందరూ వచ్చి, ఈవెన్ వాళ్ళు ప్రిపరేషన్లో ఉన్నా కూడా మన పాలిటీ క్లాసెస్ అనేటువంటి యాక్సెస్ చేశారు వాళ్ళు. సో వాళ్ళకి నేను అకౌంటబుల్గా ఉండాలి కాబట్టి మీరు నా నోట్స్ నేను మీకు ఇచ్చాను కదా. సో మన నోట్స్ అనేటువంటిది అక్కడ క్వశ్చన్స్ని కవర్ చేసిందా లేదా. ఇప్పుడు అందరూ నోట్స్ ఇస్తారు, అందరూ పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేస్తారు, అందరూ వాళ్ళ యొక్క మెటీరియల్ అనేటువంటిది ఇస్తూ ఉంటారు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు. సో వాళ్ళ నోట్స్ నుంచి కూడా కవర్ అవుతాయి. సో మన ఛానల్లో మన నోట్స్ గురించి నేను చెప్పాను అంతే. నా నోట్స్ నుంచే కవర్ అయినాయి మొత్తము, నా నోట్స్ చూసి క్వశ్చన్ పేపర్ తయారు చేసిన నేను చెప్పలేదండి. మన నోట్స్ ఫాలో అయ్యి పోయిన వాళ్ళు చేయగలిగారా లేదా. సో ఇదే నా మెయిన్ ఇంటెన్షన్, అదే చెప్పానే తప్ప నా బుక్ తీసి ఎందుకు చేస్తారండి అట్లా ఎవరో కమెంట్ చేశారు ఇందాక, అందుకే నాకు రేజ్ అయిందనమాట. సో నేను ఎప్పుడు అట్లా చెప్పను. ఒక సీరియస్ ఆస్పిరెంట్గా అసలు అంటే ఒక ఆస్పిరెంట్ సైడ్ నుంచి అలా ఆలోచిస్తూ నేను అంటే ఇప్పుడు ఎగ్జామ్కి నేను అసలు ఏమీ ప్రిపేర్ కాలేదు, ఎగ్జామ్కి వెళ్ళాలి, ఇప్పుడు బుక్ చదవాలంటే కష్టం కదా, పాలిటీ లక్ష్మీకాంత్ చదవాలంటే కష్టం కదా. చెప్పాను కదా, ఒక బ్రదర్ నాకు మెయిల్ చేశారు, అక్క నేను లాస్ట్ టైంలో కేవలం మీ నోట్స్ ఒకటి చూసుకొని వెళ్ళిపోయాను, పాలిటీలో నేను అన్ని క్వశ్చన్స్ పెట్టగలిగానని చెప్పేసి. సో అట్లా యూజ్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నానంటే, ఇప్పుడు మన షార్ట్ నోట్స్లోని కొన్ని టాపిక్స్ని కవర్ చేయలేదు. అంటే నేను ఫ్రాంక్గా మాట్లాడుతున్నా, అన్ని కవర్ చేసినా నేను ఎక్కడ చెప్పలేదు.
కేవలం 70 to 75% మాత్రమే కవర్ చేస్తుందని చెప్పేసి అన్నాను. మిగతా అంతా మరి ఎట్లా? అదంతా కాన్సెప్చువల్ క్లారిటీ. ఇప్పుడు నేను ఫండమెంటల్ డ్యూటీస్ నేను నోట్స్ ఇచ్చేటప్పుడే చెప్పాను. ఫండమెంటల్ డ్యూటీస్ కానీ, ఫండమెంటల్ రైట్స్ కానీ, డిపిఎస్పి కానీ, ఎమర్జెన్సీస్ కానీ, యాక్ట్స్ గురించి కానీ ఇవన్నీ నేను ఎక్కడా డిస్కస్ చేయలేదు అందులో అని చెప్పాను. స్టార్టింగ్లోనే చెప్పాను, నేను నోట్స్ స్టార్ట్ చేయకముందే చెప్పాను. ఇవన్నీ ఏంటంటే మనకు వీటి గురించి ఐడియా ఉండాలి. ఇప్పుడు నేను ఫండమెంటల్ రైట్స్ అన్ని రాసాను అనుకో, ఫండమెంటల్ డ్యూటీస్, డిపిఎస్పి ఎంత రాస్తే అది 22 పేజ్ షార్ట్ నోట్స్ అవ్వదు, అది మళ్ళీ పాలిటీ నోట్స్ అవుతుంది. పాలిటీ షార్ట్ నోట్స్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ పాలిటీ నోట్స్. సో నేను పాలిటీ షార్ట్ నోట్స్ రాసుకోవాలనుకున్నా. నాకు ఫండమెంటల్ డ్యూటీస్ గుర్తుంటాయి, డిపిఎస్పీలు నేను ఐడెంటిఫై చేయగలుగుతాను, ఫండమెంటల్ రైట్స్ నేను ఐడెంటిఫై చేయగలుగుతాను, వాటికి సంబంధించిన ఆర్టికల్స్ని నేను ఫైండ్ అవుట్ చేయగలుగుతాను. ఎమర్జెన్సీస్ ఎన్ని టైప్స్ తెలుసు, దానికి సంబంధించిన ఆర్టికల్ నెంబర్ 356, ఆర్టికల్ నెంబర్ 365, ఆర్టికల్ నెంబర్ 355. సో ఇవన్నీ నాకు తెలుసు అనమాట. సో ఇవన్నిటి గురించి నాకు తెలుసు కాబట్టి నేను అందులో ఇంక్లూడ్ చేయలేదు. సో మరి మీకు ఇవన్నీ ఎట్లా తెలవాలి? కేవలం నా నోట్సే చూసి మీరు పోయి నేను ఎగ్జామ్లో నేను రాస్తాను అంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ అండ్ ఐ డోంట్ ఈవెన్ రికమెండ్ అనమాట. అది మీరు ఒకసారి చదవండి, చదివి మీకంటూ ఒక నోట్స్ అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీకు డబల్ టైం రివిజన్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం క్విక్ రివిజన్ అవుతుంది ఎగ్జామ్కి ముందు. సో అది మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ కాన్సెప్చువల్ క్లారిటీ ఉన్నప్పుడే మనకు రివిజన్ అనేటువంటిది క్విక్గా అవుతుంది. నేను అందులో కొన్ని చెప్తున్నప్పుడు కొంతమంది అక్క నేను ఫస్ట్ టైం పాలిటీ వింటున్నాను మీ దగ్గర, నాకు అసలు అర్థం అవ్వట్లేదు అని కూడా 2-3 అన్నారు. సో నేను వాళ్ళకి ఒకటే చెప్పిన, ఇది క్లాసెస్ కాదు, ఇది కేవలం క్విక్ రివిజన్. వన్స్ మీరు అది కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి చూస్తే అంతా మీకు క్లియర్గా ఉంటుంది, అంతా మీకు అర్థమవుతుంది, ఓపెన్ బుక్ లాగా ఉంటుంది మీకు అని చెప్పేసి అప్పుడు మీ మైండ్ ఈజీగా గ్రాస్ప్ చేస్తుంది అని కూడా నేను చాలాసార్లు చెప్పాను. సో ఎప్పుడైనా సరేనండి, నాలెడ్జ్ని మనకు దొరికిపోవాలి, రెడీమేడ్గా నాకు వచ్చేయాలి. ఇప్పుడు వాళ్ళు ఎవరో నోట్స్ రాస్తారో అది చూసి నేను కంప్లీట్గా నేను చదివేస్తాను, నాకు మార్క్స్ రావాలి, ఈ విధంగా ఉన్న వాళ్ళు ఎప్పుడు సక్సెస్ కాలేరు. మీరు ఎగ్జామ్లో మీరు ఒకవేళ పాస్ అయినా కూడా లైఫ్లో ఎప్పుడు సక్సెస్ కారు. ఈజీగా ఎప్పుడు ఏది రావాలని కోరుకోవద్దు, చదవండి. మనం ఒకసారి చదివిన తర్వాత అండ్ నోట్స్ గురించి నేను ఒక 100 సార్లు 1000 సార్లు చెప్పుంటాను. నేను ఎప్పుడైనా సరే నోట్స్ అనేటువంటిది మన హ్యాండ్ రైటింగ్ తోటే ఉండాలి. అండ్ దట్ టు షార్ట్ నోట్స్ కూడా మనమే తయారు చేసుకోవాలి. వాళ్ళెవరో ఇచ్చిండ్రు వీళ్ళెవరో ఇచ్చిండ్రు, ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇంకా క్విక్గా అయిపోయేలాగా షార్ట్ నోట్స్ ఎంతో ప్రొవైడ్ చేసిన 2 పేజీలు 3 పేజీలు నేను అంత సబ్జెక్ట్ అంతా ఇచ్చినా కూడా మీ నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకోండి. అది మాత్రం నేను మళ్ళీ ఎన్నిసార్లు అడిగినా నేను ఈ మాట మీదనే నేను ఉంటాను. సో అంటే నార్మల్గా పాలిటీ క్లాసెస్ చాలామంది జాయిన్ అయ్యారు కదా, జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళు ఏంటిదంటే నాకు ఇంకా పాలిటీ ఇది నోట్స్ చూస్తే వచ్చేస్తుంది నాకు, అంటే ఎగ్జామ్లో చాలా క్వశ్చన్స్ ఇందులో నుంచాలని కాదు, చాలా క్వశ్చన్స్ ఈ నోట్స్లో అయితే కవర్ అయినాయి కదా, సో ఇది మనం తీసుకుందాం అని చెప్పేసి చాలామంది జాయిన్ అయ్యి ఉంటారు. సో చెప్తున్నాను అనమాట, మీరు క్లాసెస్ వినండి. అంటే ఈ క్లాసెస్ నేను ఏం రిమూవ్ చేయనండి. నేను ఎందుకు రిమూవ్ చేస్తాను? ఇంత కష్టపడి వీడియోస్ తీసి వాటిని నేను ఎందుకు రిమూవ్ చేస్తాను? ఇన్ కేసు మళ్ళీ మీరు రీజాయిన్ అయినా కూడా క్లాసెస్ అలానే ఉంటాయి. మీరు అస్సలు 80% ఇంకేమైనా ఇనిషియేషన్ తీసుకురావాలంటే కూడా నేను తీసుకొస్తాను. తీసుకొచ్చే ముందు నేను ఖచ్చితంగా చెప్తాను, మన ఛానల్కి వచ్చి పలానా రోజు నుంచి నేను స్టార్ట్ చేస్తాను కూడా చెప్తాను. మీరు నేను జాయిన్ అవ్వండి అని అనగానే మీరు జాయిన్ అయిపోతున్నారు. అసలు ఏ డేట్ నుంచి జాయిన్ అవ్వాలి? ఎందుకంటే 1 మంత్ పీరియడ్ కదా మనకు యాక్సెస్ అనేటువంటి, జాయిన్ అయినటువంటిది ఎవ్రీ మంత్ మనము అదేంటి ఆటోపే, అది కూడా తీసేయండి. ఆటోపే అనేటువంటిది డిసేబుల్ చేసేయండి. సో ఎవ్రీ టైం మనకు తెలియకుండానే కట్ అయిపోతూ ఉంటుంది 1 మంత్కి. సో 1 మంత్ పీరియడ్ అనేటువంటి అంత తక్కువ పీరియడ్ ఏం కాదు కదా. సో నేను మీకు మంత్ ఎండింగ్ లోపే నేను అన్ని ఇస్తున్నాను కదా. అట్లీస్ట్ వారంలో ఒక 2-3 రోజులన్నా కూర్చొని అట్లీస్ట్ ఒక 1 అవర్ కూర్చొని మనం చెప్పిన వీడియోస్ అన్ని విని నోట్స్ రాసుకోండి. సో ఎంత హ్యాపీగా కంప్లీట్ చేయొచ్చు. ఇది ఏందో నేను 10 రోజులలోనే మీరు అన్ని క్లాసెస్ యాక్సెస్ చేయాలంటే హౌస్ వైఫ్స్ ఉంటారు, చిన్న పిల్లల్ని వేసుకొని ఉండి చదువుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కుదరదు. సో నేను వీడియోస్ అయితే నేను డిలీట్ చేయట్లేనండి. చాలామంది వీడియోస్ డిలీట్ చేయకండి అక్క, ఉంచండి అక్క, మేము మళ్ళీ రీజాయిన్ అవుతున్నాము అంటే అప్పుడు మీరు పెట్టినప్పుడు నిజంగా అనిపించలేదు, ఇప్పుడు మీరు చూపించిన తర్వాత నోట్స్ చూపించిన తర్వాత మేము మళ్ళీ రీజాయిన్ అవుతున్నాము అని చెప్పేసి అంటుంటే హ్యాపీ అండి. రీజాయిన్ అవ్వండి. మళ్ళీ మిగతా క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, మీరు చెప్పే క్లాసెస్ చాలా యూజ్ అవుతాయి అని చెప్పేసి అంటుంటే చెప్పాను కదా, ఆల్రెడీ ఐ టోల్డ్ యూ అంటిల్ అండ్ అన్లెస్ రిజల్ట్స్ కమ్ మై మైండ్ ఇట్లనే తిరుగుతూ ఉంటుంది, ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయి అనేటువంటిది. ఆ ఇనిషియేషన్ తీసుకోవాలంటే ఈ రిజల్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మ్యాక్సిమం ట్రై చేస్తానండి నేను, అండ్ దట్టు లైవ్లో పెట్టేస్తాను. ఇంకా మరీ ఎడిటింగ్ చేసి ఇదంతా నాకు తలనొప్పి అవుతుంది. నాకు చెప్పాను కదా, నాకు ఫ్యామిలీ ఉంది, నా పిల్లలతోటి నాకు చాలా ఇబ్బంది అవుతుంది అనమాట ఇట్లా కంటిన్యూస్గా వీడియోస్ తీయడము, అండ్ దట్టు హ్యావింగ్ సమ్ హెల్త్ ఇష్యూస్. సో అదనమాట మొత్తానికి నేను చెప్పాలనుకున్నది అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ 1 మోర్ థింగ్, 2-3 మీరు ఎవరైతే మీకు అలా మెయిల్ చేశారో వాళ్ళ గురించి చెప్పండి, మాకు ఆ స్క్రీన్ షాట్ చూపించండి, వాళ్ళు ఏది మెయిల్ చేశారో చెప్పండి అని. అంటే లాట్ ఆఫ్ ఈమెయిల్స్ ఉంటాయి, గర్ల్స్ వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ షేర్ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ ఇంట్లో ఇట్లాంటి ఇబ్బందులు ఉంటాయి అని చెప్పేసి చెప్తా ఉంటారు. ప్రతిసారి చూపించుకుంటూ వెళ్ళాలా అండి? ఇప్పుడు ఇంతకుముందు కూడా చాలాసార్లు నేను చెప్పాను, పలానా వాళ్ళు ఇట్లా మెయిల్ చేశారు ఇట్లా అని చెప్పేసి. కొన్నిసార్లు మీరు
అంటే నమ్ముతారా నమ్మరా అని 1-2 సార్లు నేను చూపించాను. ఇంకా 1-2 సార్లు చూపించినా కదా అని ప్రతిసారి చూపించుకుంటూ వెళ్ళలేను కదా. నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. సో అంతేగాని అందరి ఐడెంటిటీని నేను ఇక్కడ చూపించాలి అనేటువంటిది లేదు. కొంతమంది అక్క చెప్పకండి మా గురించి అని చెప్పేసి అంటారు, పలానా మా వాళ్ళు కూడా చూస్తారు అని చెప్పేసి అంటా ఉంటే నేను ఇంకా ఎట్లా చూపిస్తాను? నార్మల్గా లేడీస్ ఉంటారు. ఇప్పుడు నేను మెయిల్ ఓపెన్ చేసి మీకు చూపిస్తే చాలామంది లేడీస్ నేమ్స్ కనిపిస్తూ ఉంటాయి. సో అందరికీ చూపించలేను కదా నేను. సో అట్లా అనమాట. నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. ఎవరు ఫోర్స్ ఏం చేయట్లేరు. సో నచ్చితేనే ఛానల్ చూడండి, నచ్చకపోతే వెళ్ళిపోండి, అన్సబ్స్క్రైబ్ చేసేయండి. నేను ఎవరిని ఫోర్స్ చేయట్లేను. అట్లనే నోట్స్ కూడా నచ్చితేనే చూడండి. మీ నోట్స్ నుంచి వచ్చాయా, మీ నోట్స్ పెద్ద తోపా అంటే ఎవరు చెప్పారు మిమ్మల్ని? మీకు నచ్చకపోతే జాయిన్ అవ్వకండి. చాలామంది నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఫస్ట్ నుంచి నన్ను ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ కేవలం అక్క మీ పాలిటీ షార్ట్ నోట్స్ ఇవ్వండి అని అన్నారు. ఇప్పుడు పాలిటీ షార్ట్ నోట్స్ ఎప్పుడైతే నేను రిలీజ్ చేశానో అప్పటి నుంచి దే స్టార్టెడ్ ఆస్కింగ్ ఫర్ డిఫరెంట్ సబ్జెక్ట్స్, రిమైనింగ్ సబ్జెక్ట్స్ గురించి అడుగుతున్నారు. దే హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ ఆన్ మీ. ఓకే, దిస్ ఇస్ ద నోట్స్ అంటే క్రిస్ప్గా ఎట్లా రాయాలి అని చెప్పాను. వన్ మోర్ థింగ్ అండి, నేను మిగతా సబ్జెక్ట్స్కి క్రిస్ప్ నోట్స్ అయితే రాయలేదు. కాకపోతే మిగతా సబ్జెక్ట్స్కి నేను కంటెంట్ ఇస్తాను. ఇప్పుడు హిస్టరీ కావచ్చు, హిస్టరీ అయితే నేను కంటెంట్ ఇస్తాను. అండ్ ఇంగ్లీష్ మీడియం అండి, తెలుగు మీడియం అయితే లేదు. చాలామంది ఏ మీడియం అంటున్నారు. పాలిటీ ఇంగ్లీష్ మీడియమే. నేను బేసిక్ తెలుగు మీడియం 10th క్లాస్ వరకు తెలుగు మీడియం ఉన్నప్పటికీ నేను తర్వాత నుంచి అంత ఇంగ్లీష్ మీడియం. నేను ఎగ్జామ్స్ రాసేది ఇంగ్లీష్ మీడియంలోనే పాలిటీ ఇచ్చింది కూడా ఇంగ్లీష్ మీడియంలోనే. కాకపోతే తెలుగు మీడియం వాళ్ళు ఎవరైనా మేము అర్థం చేసుకొని కంటెంట్ అర్థమైతే చాలు అని అనుకుంటే రాసుకోండి. అట్లనే నేను తెలుగు మీడియం వాళ్ళని జాయిన్ అవ్వండి అని కూడా ఫోర్స్ చేయను. ఎందుకంటే ఇట్లాంటి క్రిస్ప్ నోట్స్ బయట ఉంటుందో ఉండదో నాకు తెలియదు. సో అందుకనే చెప్తున్నాను. అండ్ అంతేనండి. మిగతా వాటి గురించి సో నేను నోట్స్ ఇస్తాను. కొన్ని 100 పేజెస్ ఉంది. ఇప్పుడు హిస్టరీ ఉంది, మోర్ దాన్ 100 పేజెస్ ఉంది. దాన్ని నేను మీకు ఇస్తాను. అది మీరు మెయిన్స్ కింద పెట్టుకోండి, మెయిన్స్కి కూడా యూస్ అవుతుంది. అండ్ బేసిక్ కాన్సెప్చువల్ క్లారిటీ అనేటువంటిది అంటాను కదా. సో దానికి హిస్టరీకి కాన్సెప్చువల్ క్లారిటీ లాగా ఉండడం బెస్ట్ అని నా ఒపీనియన్. సో అది నేను మీకు ఇస్తాను. అందులోనే కొన్ని బిట్స్ అనేటువంటి అండర్లైన్ చేస్తూ మీరు ప్రిలిమ్స్కి ప్రిపేర్ అయినప్పుడు అండర్లైన్ వర్డ్స్ చదువుకుంటూ వెళ్ళిపోతే అయిపోతుంది. థియరిటికల్గా ఉన్నప్పుడు స్కిప్ చేయండి. నేను కొన్ని అండర్లైన్ చెప్తా ఉంటాను, వాటిని అండర్లైన్ చేసుకుని యూ కెన్ యూస్ దోస్ అండర్లైన్ సెంటెన్సెస్ ఫర్ ప్రిలిమ్స్. అండ్ రిమైనింగ్ ఆల్ ద షార్ట్ నోట్స్ విచ్ ఐ సెడ్ అంటే 100+ పేజెస్ ఉన్నాయని చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ హిస్టరీ తీసుకుంటే సో దిస్ థింగ్ విల్ బి యూస్డ్ ఫర్ యువర్ మెయిన్స్ అనమాట. సో అంతే. అండ్ వన్ మోర్ థింగ్, రిక్వెస్ట్ మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఇప్పటి నుంచి ప్రతిరోజు ఒక 2 పేజీలైనా సరే రాయడం ప్రాక్టీస్ చేయండి. నాకు తెలిసి నోటిఫికేషన్స్ అనేటువంటి కొత్తగా వస్తాయి, ఇవి కూడా ప్రాసెస్ కంప్లీట్ చేస్తారు నాకు తెలిసి. సో చెప్తున్నాను కదా, రిజల్ట్స్ వచ్చిన నెక్స్ట్ డేనే నేను క్లాసెస్ ఎప్పుడు క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ చేశాను అనేటువంటిది అనౌన్స్ చేస్తాను. వితిన్ 2 డేస్లోనే నేను చెప్తాను. సో అంటే నా మీదనే కంప్లీట్గా డిపెండ్ అవ్వండి అని కూడా నేను అంటలేను. అంతేనండి. వీడియో కానీ నచ్చినట్లయితే ఒక్క చిన్న లైక్ చేయండి ప్లీజ్. లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్, మీ లైక్ నాకు చాలా బూస్టప్ని ఇస్తుంది. ఓకేనా? బాయ్ అండి.